నేను టీడీపీలోకి వస్తున్నా ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారట మన జూనియర్ ఎన్టీఆర్. సో తెలుగుదేశం పార్టీలోకి నేను వస్తున్నానంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలి, కావాలి అని ఎందరో అనుకున్నారు. ఎట్టకేలకు ఆయన వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ రావడమే కాదు, ఇప్పుడు అదిరిపోయేటువంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారట. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రాబోతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో ఆయన వచ్చి ఎంతో సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వేరే లెవెల్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అంతకంటే ఆనందించాల్సినటువంటి విషయం ఇంకేముంటుంది? ఎన్టీఆర్ కోసం మేము కూడా వెయిటింగ్ అంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అంటే అవునండి చెప్తుంది. నందమూరి బాలకృష్ణ ప్రోద్బలంతోనే ఇప్పుడు ఆయన అడుగుపెట్టబోతున్నట్టుగా సమాచారం. త్వరలోనే తారక్ రాజకీయాల్లోకి వచ్చి సంచలనమైనటువంటి విషయాల్లో మరి పాలు పంచుకోబోతున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. మరి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకోబోతారని వస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే పోటీ చేస్తారా, లేదంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడిగా మాత్రమే ఉంటారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సిందే. కాబట్టి ఈ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.